డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఇంజనీరింగ్ బ్రాంచ్లకు సంబంధించిన ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ కోరుకుంటున్నారంట. ఈసారి మరి కోర్ సబ్జెక్టులే కోరుకుంటున్నారని ఒక హెడ్డింగ్ అయితే ఇక్కడ వచ్చింది. స్టూడెంట్స్ అయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచ్ల వైపు విద్యార్థుల చూపు. ఈసారి కోర్ బ్రాంచ్లకు డిమాండ్ పెరగనుందా అంటే మరి చూడాలా, మరి ఏ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుందో. మరి అదేవిధంగా కృత్రిమ మేధ ప్రభావం కారణంగా సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చిత నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఆ బ్రాంచ్ల వైపు మొగ్గు చూపుతున్నారా? ఫలితంగా సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచ్లకు కొంత గిరాకీ అయితే తగ్గనుందా? ఈసారి అయితే కొంత అయితే ఇంతకుముందు అంత డిమాండ్ ఉండకపోవచ్చు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్స్ చాలామందికి లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఏఐ కానీ సిఎస్సి వాళ్ళకి కానీ. మరి అంటే అవునని అంటున్నారు కళాశాల నిర్వాహకులు, ఇంజనీరింగ్ నిపుణులు. వాస్తవానికి గత 2 ఏళ్ల నుంచి కోర్ బ్రాంచ్లకు కొత్త డిమాండ్ పెరుగుతూ వస్తుంది, కానీ ఈసారి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కోర్ బ్రాంచ్లకి లాస్ట్ ఇయర్ కూడా పెరిగిందంట. మరి యాజమాన్య కోటాలో చేరేవారు సైతం ఈసీఈ గురించి ఎక్కువగా ఆరాధిస్తున్నారని యజమానులు చెప్తున్నారు. మరి దీనికి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో మరి క్యాట్-బి సీట్స్ ఉంటాయి కదా, క్యాట్-బి సీట్కి సంబంధించి కొంతమంది అంటే ఈసీ అటైనా పోవచ్చు ఇటైనా పోవచ్చు అనే విధంగా ఆలోచిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఇంజనీరింగ్లో చేరేవారి సంఖ్య గతంతో పోలిస్తే కొన్నాళ్ళుగా పెరుగుతున్నాయి. అందులో 75% పైగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధ బ్రాంచుల్లోనే చేరుతున్నారు. ఆ కోర్సుల్లో చదివితే మంచి ప్యాకేజీ ఉద్యోగాలు దొరుకుతాయని, విదేశాలకు సులభంగా వెళ్ళొచ్చని గత కొన్నేళ్ళకి విద్యార్థులు భావిస్తూ వచ్చారు. ఫలితంగా 2015-16 వరకు అధికంగా డిమాండ్ ఉన్న ఈసీఈ బ్రాంచ్కి కూడా ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఇక కోర్ బ్రాంచ్లు ప్రధానంగా చెప్పుకునే త్రిబుల్ ఈ కానీ సివిల్, మెకానికల్ చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అనేక కళాశాల ఫీజులను తగ్గిస్తూ వచ్చి మరి టాప్ కాలేజీల్లో సైతము పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో గత 2 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి కొంత సందిగ్ధత నెలకొంది. గత ఏడాది నుంచి కృత్రిమ ఏఐ దూసుకురావడంతో ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవని, వాటిని ఏఐ చేస్తున్న నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, స్టార్టింగు మరి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే 100% ఏఐ చేస్తాయేమో ఇప్పుడు చాలామంది. దానివల్ల కోరికి వెళ్ళొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ప్రభావం, పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడం తదితర అంశాలపై నిత్యము జరుగుతుంది. అందుకే ఏఐ ప్రభావం లేని కోర్సులు ఏమున్నాయని ప్రశ్నల తల్లిదండ్రులు వస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఈసీఈ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. మరి గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి చెప్పారు, త్రిబుల్ ఈ, సివిల్ బ్రాంచ్ కూడా ఈసారి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘము మరి ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. ఈసీఈ చదివితే సాఫ్ట్వేర్ రంగంలో కూడా సులభంగా వెళ్ళొచ్చన్న భావన ఉండటంతో దానివైపు చూస్తున్నారని చెప్పారు. మరి ఈ కథనం అయితే కరెక్టము. మరి ఎంతవరకు స్టూడెంట్స్ వెళ్తారో చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ గణాంకం. గత కొన్నేళ్లుగా మరి బీటెక్ ప్రవేశాలు సంవత్సరం 176 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం సీట్లు 1,08,000, భర్తీ శాతం 75%, 23-24లో 178, తర్వాత 25లో ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో 176 ఇంజనీరింగ్ మొత్తం సీట్లు 117 భర్తీ అవుతున్నది 88 పాయింట్. అంటే టాప్ కాలేజీలో టాప్ 20 కాలేజీలో సీట్లు భర్తీ అవుతున్నాయి. మిగతా కాలేజీల్లో ఇక అంతే సంగతులు. మరి టాప్ 20 కాలేజీల్లోనే భర్తీ అవుతున్నాయి. ఈ మిగతా కొద్దిగా రూరల్ ఏరియాలో ఉన్న కాలేజీలకి కొంచెం వెళ్ళట్లేదు. మరి సివిల్ మెకానికల్ బ్రాంచీల్లో ప్రవేశాలు ఇలా. మరి ఈ విద్యా సంవత్సరము 25-26లో మనకి మొత్తం సీట్లు సివిలు మరి ఈ త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచ్లు 15,000 ఉంటే భర్తీ 9,600 అయినాయి లాస్ట్. అప్పుడు ఇక్కడ చాలామంది ఇక్కడ బాగా భర్తీ అయినాయి. ఇక్కడ అంటే సీట్లు కూడా తగ్గించారులేమో. ఇప్పుడు ఇక్కడ 27,000 ఉంటే ఇక్కడ 15,000కి తగ్గించారు. అందరూ సిఎస్సి దాన్ని ఆ సిఎస్సి వాల్యూ లేకుండా చేశారు. మరి ఈసారి అసలు అవి కాలేజీల్లో కూడా ఏంటంటే మన గేటు స్టూడెంట్స్ మనం గేట్ మెంటర్షిప్ కూడా ఇస్తున్నాం కదా. అసలు లాస్ట్ ఇయర్ గేటు 2026 రాసినోడు ఆల్మోస్ట్ 2 లక్షల పైగా రాశారు. మరి ఈసీఈ కానీ వీళ్ళందరూ కూడా 80,000, 90,000 రాస్తే అలా సిఎస్సి ఎంతమంది ఉన్నారు, ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి. అందుకనే మరి ఈసీఈ సైడ్ కోర్ బ్రాంచెస్ వస్తే కొద్దిగా త్రిబుల్ ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చు. దానిలో మీరు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మరి త్రిబుల్ ఈ, ఈసీలో కూడా మంచి ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి. ఈసీఈ కానీ త్రిబుల్ ఈలో కానీ వీళ్ళు హనీవెల్, అదేవిధంగా
ఈ కొంచెం కొంచెం మంచి మంచి ఆటోమేషన్ ఏబీపీ కంపెనీ, సీమెన్స్ కంపెనీ ఇలాంటి మంచి మంచి త్రిబుల్ చేసిన స్టూడెంట్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మంచి మంచి కోర్ కంపెనీస్ వస్తాయి. చూసుకోండి, ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, ఇక్కడ 15,000 సిఎస్సిలో గతంలో గత దశాబ్దం నుంచి పెద్ద మొత్తం విద్యార్థులు చేరారు. కుప్పలుగా చేరిపోయారు. దీంతో డిమాండ్ కంటే సరఫరా ఎక్కువైపోయింది. అక్కడేమో 10 మంది కావాలంటే 100 మంది డిమాండ్, సప్లై ఎక్కువైపోయింది ఇక్కడ. దానికి తోడు ఏఐ మరింత భయపెడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఆటోమొబైల్, రక్షణ రంగంలో కూడా ఎలక్ట్రానిక్స్ ప్రధానం పెరిగింది. భారత్లో సైతము సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ఈసీఈకి డిమాండ్ పెరుగుతుంది అని ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ఈసీ విద్యార్థులతో ఆచార్య పెరుమాళ్ళ నవీన్ అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ నవీన్ అభిప్రాయపడ్డారంట. ఈసీ ఇంజనీరింగ్ ఈసీలో 23-24లో 16,772 సీట్లకు గాను 13,000 భర్తీ అయ్యాయి. 24లో 15,000కి 14, అంటే బాగా నిండాయి. చూడండి, ఇక్కడ ఈసీఈ బాగా డెవలప్ అవుతుంది. 16,000 ఉంటే 13, ఈసారి 24-25లో 15,000కి 14,000, అంటే బాగా ఆక్యుపెన్సీ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఈసీకి సీట్లు తగ్గ భర్తీ మాత్రం పెరగడం గమనార్హం. చూడండి, ఇక్కడ భర్తీ పెరిగింది. కాకపోతే గత సంవత్సరము 2026లో 15,540 సీట్లకు 12,999 సీట్లే భర్తీ. లాస్ట్ ఇయర్ తగ్గినాయి. మళ్ళీ 25-26లో 1,500, లాస్ట్ ఇయర్ అందరు సిఎస్సికి వెళ్ళటం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ మరి జేఈ కూడా జరుగుతున్నాయి కాబట్టి కోర్ సైడ్ కూడా వెళ్ళండి. నాకు సిఎస్సి వస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులైనా పేరెంట్స్ అయినా మనలో సత్తా ఉండాలి. కానీ సిఎస్సి చేసామా, ఈసీ చేసామా, నువ్వు ఈసీ చేయి, నెంబర్ 1 మంచి మంచి కంపెనీలు వస్తాయి. మంచి సీజీపీఏ సాధించండి. సీజీపీఏ లేకుండా నేను సిఎస్సి చేశాను నాకు జాబ్ ఇవ్వండి, ఏఐ చేశాను నాకు జాబ్ ఇవ్వండి, జస్ట్ సర్టిఫికేట్ ఉంటే కుదరదమ్మా. దానిలో స్కిల్స్ కూడా అందిపుచ్చుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కిల్ని అందిపుచ్చుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ ఆన్ ఉంటేనే కానీ మనం ఏ డాక్టర్ దగ్గరికైనా, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన వాడికి స్కిల్ ఉండాలి. ఇంజెక్షన్ చేయటము స్కిల్లు, మరి ఏదన్నా మరి చిన్న సర్జరీలు చేయటము, స్కిల్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా మనం ఏ ఇంజనీరింగ్ చేసినా కానీ, బీటెక్, ఎంటెక్ చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్కిల్ ఉండాలి. నీ దగ్గర ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటేనే ఆటోమేటిక్గా కంపెనీస్ నిన్ను తీసుకుంటాయి. మేము కూడా ప్రొఫెషనల్ రంగంలో ఉన్నాం కాబట్టి మరి స్కిల్ ఉన్న వాళ్ళకి ఈ రోజుకి ప్రాధాన్యత ఉంటుంది. స్కిల్ లేని వాళ్ళకి అంత మరి ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కానీ అంత గుర్తింపు అయితే ఉండదు. ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్స్ గమనించండి. స్కిల్ ఈసీ చేసిన, త్రిబుల్ ఈసీ, సిఎస్సి ఏదైనా చేయండి, ఎయిటీల్లో మీరు స్కిల్ పెట్టుకొని మీకు మంచి ప్యాకేజీ, మంచి గుర్తింపు రావటం, ఇండస్ట్రీలో రావటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.